నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే. శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరమ పవిత్రమైన శేషాచలంలో అర్చావమూర్తిగా వెలుగొంది తన భక్తుల పుణ్యపాపములని విభజిస్తూ వారి వారి అర్హతకు తగినటువంటి పుణ్యఫలాన్ని వారికి అందజేస్తూ వారి పాపముల్ని పోగొడుతూ, అలాగే నమః కల్మషనాశాయ తన భక్తులలో ఉండేటటువంటి కల్మషాన్ని, అజ్ఞానము కావచ్చు, అవిద్య కావచ్చు, అహంకారం కావచ్చు, లేక తామస ప్రవృత్తి కావచ్చు, రాజస ప్రవృత్తి కావచ్చు, వాటన్నిటినీ ఎప్పటికప్పుడు నశింపజేస్తూ తన భక్తులని కన్న బిడ్డల వలె చూసుకునేటటువంటి దేవాధిదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవము అనేటటువంటి మాటకి నిజమైన సాక్షాత్కారాన్ని మనందరికీ కూడా అందించేటటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వారి సమక్షంలో, అధీనంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతినిత్యము మనం సద్గ్రంథ పారాయణాన్ని చేసుకుని పునఃపునః పునీతులం అవుతూ ఉన్నాం. ఈనాటి మన అరణ్య పర్వ పారాయణానికి చక్కగా కల్మషములు మా యందు ఏమీ లేక మేము శుద్ధ చైతన్య స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆ స్వరూపాన్ని మేమందరం కూడా ధ్యానిస్తూ చక్కటి సాత్వికమైనటువంటి ప్రవృత్తితోటి ఉండేట్టుగా అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తూ మనం పారాయణాన్ని ఆరంభించుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్వాత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
యశ్చ దిష్టపరో లోకే యశ్చాపి హఠవాదికః ఉభావపి శఠావేతౌ కర్మ బుద్ధిః ప్రశస్యతే. నిన్న కర్మ యొక్క ప్రభావాన్ని తప్పక ప్రతి ఒక్కరూ కర్మని అంటే వారి వారి ధర్మాన్ని వారు అనుష్ఠించవలసినదే అనే మాటని ద్రౌపదీదేవి చెప్పినటువంటి దాన్ని మనం స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. ఇక ఈరోజు ఇద్దరు మనుష్యుల గురించి చెప్తూ ఉన్నది ఆవిడే ద్రౌపదీదేవి. ఆ విషయాన్ని వినబోతూ ఉన్నాం. ఇద్దరు మనుష్యులు చాలా విచిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వారిద్దరినీ కూడా మూర్ఖులు అని చెప్పి అనాలి. ఆ మూర్ఖతనం వలన వాళ్ళు కర్మఫలాన్ని పొందలేరు, కర్మని ఆచరించలేరు. వారంతా కూడా లోకంలో చాలా దీనులుగా పరిగణించబడతారు అని చెప్పి ఇద్దరి పేర్లు చెప్పింది. మొదటివాడు యశ్చ దిష్టపరో లోకే అని శ్లోక పూర్వార్ధంలోని సగభాగంగా చెప్పబడ్డాడు. రెండవ వాడు యశ్చాపి హఠవాదికః అని చెప్పి చెప్పబడి ఉన్నాడు. ఎవరు వీళ్ళిద్దరు అంటే ఈనాటికి మనం లోకంలో ఇటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. మొదటివాడు తనకి భాగ్యమున్నది, తను కష్టపడవలసిన అవసరం లేదు, ఏదో విధంగా కర్మఫలాన్ని పొందుతాను అనేటటువంటి భావనతోటి ఏ పని చేయకుండా ఉండేటటువంటి వాడు. దీనికి ఇంకొంచెం వివరణ చేసుకుంటే మంత్రాన్ని లేక ఒక ఓషధిని, ఒక తాయెత్తుని, ఓ ఉంగరాన్ని, ఓ అక్షరాన్ని, ఓ బొంగరాన్ని, వీటిని నమ్మి ఇవి ఉన్నాయి కాబట్టి నాకేం పర్వాలేదు, ఇంటి ముందర అష్టలక్ష్మి మహాయంత్రం కట్టేసుకున్నాను, పూజ గదిలో కుబేర యంత్రం పెట్టేశాను, ఇంకో దగ్గర అష్టైశ్వర్య యంత్రం అని పెట్టేశాను, ఇంకో దగ్గర ఏదో 9 యంత్రాలు పెట్టమన్నారు అవి పెట్టేశాను, అయిపోయింది, ఇక నాకు రాబోయేటటువంటి రోజుల్లో అనంతమైన సంపద వచ్చేస్తుంది, నేను ఏమీ కష్టపడక్కర్లేదు, ఏదో మెడకో తాయెత్తు కట్టుకున్నాను, కాలుకో తాయెత్తుంది, చేతికో తాయెత్తు కొత్త తయారు చేయిస్తున్నాను, వీటి వల్ల నాకు అనంతమైన ఫలితం వచ్చేస్తుంది అంటూ వీటిని నమ్ముకుని వీటి వల్లే నాకు డబ్బు వచ్చేస్తుంది, లేక సుఖం వచ్చేస్తుంది, లేక విద్య వచ్చేస్తుంది, లేక ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్పి ఇలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకుని పురుష ప్రయత్నం అనేది ఏదైతే చెప్పబడి ఉన్నదో దాన్ని చెయ్యకుండా కాలాన్ని గడుపుతూ భాగ్యం ఎప్పటికైనా కలుగుతుంది అనే భావన పెట్టుకుని ఈ యంత్రం కాకపోతే ఇంకో యంత్రం, ఇంకో యంత్రం కాకపోతే ఇంకో యంత్రం, నక్షత్ర తాబేళ్లు పెట్టుకుంటే మంచిదంటే వాటిని తెచ్చుకోవడం, ఇంకోటేదో కొమ్ము పెట్టుకుంటే బాగుంటుందంటే దాన్ని తెచ్చుకోవడం, ఇంటికి ఈశాన్యంలో ఈ మొక్కేస్తే బంగారం అంటే దాన్ని తెచ్చేసుకోవడం, ఇలాంటివి లోకంలో మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలాంటి బలహీనతలకి లొంగిపోయి పురుష ప్రయత్నం అనేటటువంటి దాన్ని చెయ్యక మార్కెట్లోకి ఏ కొత్త రంగు రాయి వస్తుంది, లేక ఏ విధమైనటువంటి గోర్లు వస్తాయి, లేక ఏ యంత్రం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ వాటి వల్ల భాగ్యాన్ని నేను పొందగలను అనేటటువంటి భావన పెట్టుకుని ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు యశ్చ దిష్టపరః అంటూ దిష్టపరః అనేటటువంటి శబ్దంతో చెప్పబడ్డాడు. ఇక రెండవ వాడు హఠవాదికః. పూర్వం వాడైనా భక్తిలో ఉంటాడు, భక్తి మీద ఒక నమ్మిక కలిగి ఉంటాడు. ఈ రెండవ వాడు చాలా ప్రమాదకుడు, హఠవాదికః. ఏ పూజలు చేయక్కర్లేదు, ఏ దేవుడు లేడు, ఇదంతా మాయా,
ఇది ఎవరో బాగుపడ్డానికి పెట్టినటువంటి పనులు, వీటి వల్ల ఎవరూ కూడా బాగుపడలేదు, ఇవి అనవసరం. ఇవన్నీ కూడా మీలో ఉండేటటువంటి బలహీనతలని ఆసరాగా చేసుకుని కొంతమంది దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు. అసలు ఇది లేదు, ఆ విషయం వాళ్ళకి తెలుసు, కానీ మిమ్మల్ని మోసగించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని చెప్పి అజ్ఞాన వేదికల్లో కూర్చుని ఆ అజ్ఞాన వేదికల్లోనే వాళ్ళు కూడా ఆ అజ్ఞానాన్ని పొందుతూ మంచి పనులు చేసేటటువంటి వారిని విమర్శిస్తూ దైవము, భక్తి, మంత్రము, శాస్త్రము, విధి, వేదము అనేటటువంటి వాటన్నిటినీ కూడా విమర్శిస్తూ ఇంకా అవసరమైతే ఆ రోజు రాముడు అలా ఎందుకు చేశాడు, ఆ రోజు కృష్ణుడు అట్లా ఎందుకున్నాడు, ఆ రోజు ఆయన అలా ఎందుకు అయ్యాడు, రావణుడు మహాత్ముడు అనవసరంగా అమాయకుడిని చేసి చంపేశారు అని ఇలాంటి ఉదాహరణలన్నీ తీసుకొచ్చి తన వాదన గెలవడం కోసమని చెప్పి ఎటువంటి మాట మాట్లాడడానికైనా సరే వెనుకాడక అది ఏదో ఒక గొప్ప ఆలోచనాతత్వం అని, తనలా ఆలోచించేటటువంటి వ్యక్తులు చుట్టుపక్కల ఎక్కడా కనిపించట్లేదని, తనే సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను అని భావిస్తూ మనందరినీ కూడా నువ్వు ధర్మం చేయక్కర్లేదు, పుణ్యం చేయక్కర్లేదు, ఎవరికి కూడా సహాయం చేయక్కర్లేదు, నీ జీవితం నువ్వు అనుభవిస్తే చాలు, పూర్వజన్మ నుంచి ఈరోజు నువ్వు పొందేదేమీ లేదు, పూర్వజన్మ పుణ్యపాపాలన్నీ కూడా ఇప్పుడు నీకేం వెంటరావు, నువ్వు ఇలా ఉండు, హాయిగా తిను, తిరుగు, పడుకో, ఇదే నువ్వు చేయవలసిన పని. మధ్యలో ఈ ఏవైతే మిగతా ఉన్నాయో అందరూ చేసేటటువంటివి అవన్నీ కూడా అజ్ఞానులు చేయవలసినటువంటి పనులు తప్ప జ్ఞానులు లాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు చేయాల్సినవి కాదు అని తన ఫాలోయర్స్ని పెంచుకోవడం కోసం అని చెప్పి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ఒక మాట, ఏనకేనా ప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్ అనేటటువంటి న్యాయాన్ని అనుసరించి ఏదో ఒక మార్గంలో గొప్పవాడిని అయిపోవాలి. దేవుడు ఉన్నాడు అని చెప్తే ఏం ఉపయోగం, అందరికీ తెలిసిందే. కాబట్టి దేవుడు లేడు అంటే వాడి వైపు 4 కెమెరాలు వెళ్తాయి, 4 ఇంటర్వ్యూలు అవుతాయి, ఇంకా అక్కడి నుంచి మొదలెడతాడు. అక్కడి నుంచి ఇక తనకేదో గొప్ప ఖ్యాతి వచ్చేసింది లోకంలో అని చెప్పి ఇంకా ఆ పైన దేవుణ్ణి, మన ధర్మాన్ని, మన యొక్క ఆచారాన్ని, మన యొక్క వ్యవహారాన్ని విమర్శిస్తూ కూర్చుంటూ ఉంటాడు. ఇలా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో లోకంలో వారిని హఠవాదిక అనేటటువంటి పేరుతో చెప్పింది ఆవిడ. అంటే వీళ్ళకి ఒక పుణ్యం చేద్దాం, ఈ జన్మలో మనం మంచిగా ఉండవచ్చు, ఆ పుణ్యఫలాన్ని మన పిల్లలు అనుభవిస్తారు, వచ్చే జన్మలో మనం కూడా అనుభవిస్తాం మళ్ళీ, కాబట్టి ధర్మకార్యం చేయాలి, ధర్మంగా బ్రతకాలి, వేదము, పురాణము, ధర్మశాస్త్రము ఇవన్నీ ఏవైతే ఇది ధర్మము అని చెప్పాయో అటువంటి ధర్మకార్యాన్నే మనం ఆచరిస్తూ వెళ్ళాలి తప్ప మనం అజ్ఞానంతో ఉండకూడదు, భగవద్భక్తి విహీనులుగా ఉండకూడదు, భగవంతుడిని విశ్వసించాలి, ఆయన మీద నమ్మకంతో ఉండాలి, మంత్ర యంత్రాదుల యందు మనం కొంత భక్తితో ఉండాలి, పెద్దల యందు మనం వినయపూర్వకంగా ఉండాలి, యతీశ్వరులు ఎవరైనా ఉంటే వాళ్ళ యందు మనం విశ్వాసంతో ఉండాలి, నలుగురికి అనాథలకి అటువంటి వారికి సహాయం చెయ్యండి అంటూ మన ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా చివరికి నువ్వు పరుడికి ఉపకారం చెయ్యి అని చెప్పాయి. అటువంటి వాటినే మనం ఆచరిస్తూ ఉన్నాం కాబట్టి అదే ధర్మము అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో అటువంటి వారిని నాశనం చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఓ కొత్త వాదన లోకంలో తీసుకొచ్చి ఏం చెప్తారో తెలీదు, ఎందుకు మాట్లాడతారో తెలీదు, ఒక విషయం నుంచి ఇంకో విషయానికి ఎట్లా వెళ్తారో తెలీదు. సాధారణంగా ఒక మాట మాట్లాడుతున్నాము అంటే ఈ మాట తర్వాత మాట రెండిటికి సంబంధం, అదెందుకు పుట్టింది ఈ మాట వల్ల అంటే దానికి ఒక థియరీ ఉంది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్లకుండా ఈ కాలంలో జరుగుతున్నటువంటి పనులకి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏ పురాణంలోనో చెప్పారని దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి ఇక ఈ పైన ఇంకో దేవుడు ఇలా చేశాడు అని చెప్పి, ఇంకో దేవుడు ఇట్లా చేశాడు అని చెప్పి, ఇవన్నీ కూడా తప్పులే అని చెప్పి అలా ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా ఒక దుష్టమైన భావనతో చూసి దాంట్లో ఉన్న దోషాన్ని మాత్రమే గ్రహించి ధర్మం మీద ఒక యుద్ధం ప్రకటిస్తూ ఇదంతా తప్పు కాబట్టి భాగ్యము, పుణ్యము, పాపము ఏం లేవు,
వాటిని ఆచరించక్కర్లేదు అని చెప్పి ఇతపూర్వం చెప్పుకున్నట్లుగా అటువంటి మంచి భావాలతో ఉన్నటువంటి వారిని చెడగొడుతూ ఎవరైతే లోకంలో వ్యవహరిస్తూ ఉంటారో అటువంటి వారిని చార్వాకులు అని చెప్తూ ఉంటారు. అంటే ఆ చార్వాకులకి దేవుడు లేడు, ఒక ధర్మం లేదు, ఓ పుణ్యం లేదు, ఓ మంచి లేదు, ఏం లేదు. లేచామా, మన కడుపు నిండడానికి కోసం మన ప్రయత్నం చేశామా, కడుపు నిండా తిన్నామా, మన కోరికలు ఏమన్నా వస్తే వాటిని తీర్చేసుకున్నామా, ఇక ఎలా తీర్చుకున్నాం, ఎవరితో తీర్చుకుంటున్నాం, ఇవన్నీ కూడా అనవసరం. తింటాం, మన కోరికల్ని మనం తీర్చుకుంటూ ఉంటాం, సుఖంగా నిద్రపోతాం. కడుపు నిండా తినాలి, కావలసిన కోరికలన్నీ తీర్చుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఈ మూడే ప్రధానమైనటువంటి ధర్మాలు వాళ్ళకి. అటువంటి వారిని చార్వాకులు అంటారు. ఆ చార్వాకుల లాగా మాట్లాడేటటువంటి వాడే హఠవాదిక అని చెప్పబడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒకడేమో అతనికి భగవద్భక్తి ఉన్నది, ధర్మం విషయంలో శ్రద్ధ ఉన్నది, కాకపోతే ప్రయత్నం చేయట్లేదు. నేను అలా ఉంటాను, నేనేవో యంత్రాలు మంత్రాలు వీటి మీదే విశ్వాసం పెట్టుకుంటాను, ప్రయత్నం చేయను, నాకు వచ్చేస్తుంది. కాకపోతే ఎందుకంటే అవన్నీ చాలా గొప్పవి, వాటిని అనుష్ఠానం చేశానంటే నేను ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి కర్మ చేయకుండా, ఏ ప్రయత్నము చేయకుండా, ఏ విధమైనటువంటి పురుష ప్రయత్నం లేనటువంటి వాడై ఉంటూ ఉంటాడు, వాడు చాలా మూర్ఖుడు, వాడితో చాలా ప్రమాదం. ఇక రెండవ వాడు, వాడికి వేటి మీద విశ్వాసం ఉండదు, ఏ పని చేయకూడదంటాడు, ధర్మం అనేటటువంటిదే లేదంటాడు, ధర్మం ఉంటే కదా అధర్మం ఉండేది, అసలు అధర్మమే లేదంటాడు. చివరికి నీ సుఖాన్ని గురించి నువ్వు ఆలోచించుకుని బ్రతుకుతూ ఉండు అంటాడు రెండవ వాడు. ఇలా ఈ ఇద్దరూ కూడా ఉభావపి షఠావేతవు, వీళ్ళిద్దరూ ఎప్పటికైనా సరే ప్రమాదకారులే, ఇద్దరు మూర్ఖులు. ఇటువంటి మూర్ఖుల పనిని మనం ఎప్పటికీ కూడా ఆపలేం. అటువంటి వారు వారి పనిలో వాళ్ళు నా నిమగ్నం అయిపోయి ఉంటారు, బయట ప్రపంచాన్ని చూసుకోలేరు. అయితే ఇక మూడవ వాడు ఉన్నాడు, కర్మబుద్ధి ప్రశస్యతే. ఈ మూడవ వాడు ఎటువంటి వాడు అని అంటే కర్మబుద్ధి కలిగినటువంటి వాడు. నేను పని చెయ్యాలి, ధర్మాన్ని ఆచరించాలి, ఆ ధర్మ ఫలాన్ని నేను భవిష్యత్తులో పొందుతాను, ఇప్పుడు నేను చేస్తే నేను వచ్చే జన్మలోనో లేక కాలాంతరంలోనో నేను చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని పొందుతాను అని చెప్పి ఎవరైతే ఆలోచించుకుంటూ ఉంటారో, అలా ఎవరైతే ఆ కర్మని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వారిని కర్మబుద్ధి అని చెప్పింది ద్రౌపదీదేవి. అటువంటి కర్మబుద్ధి ఎవడైతే ఉన్నాడో అతను మాత్రమే ప్రశంసించదగినటువంటి వాడు, అతను ఉత్తముడు. వీళ్ళ ముగ్గురులో 3 రకాల మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మొదటి వాడికి అసలు ధర్మము అధర్మం అనే విచారమే లేదు, రెండవ వాడికి ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేయడు, మూడవ వాడు వాటి మీద శ్రద్ధతో ఉంటాడు, దానికి తగినటువంటి పని చేస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురులో 2 మూర్ఖులు, మూడవ వాడు గొప్పవాడు ధర్మరాజా. ఈ ఇద్దరితోటి వచ్చేటటువంటి సమస్య లోకంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. ఈరోజు కొత్తగా వీళ్ళెవరు ఉద్భవించలా, ఈరోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడట్లా, భారత కాలం నుంచి ఉన్నారు. ద్రౌపదీదేవి అదే చెప్తోంది. ఈరోజు ఎవరినో ఒకరినో ఇద్దరినో చూసి అరే మా కాలంలో మా చిన్నప్పుడు ఇలా మాట్లాడేవాడెవడూ లేడు అని అనుకుంటూ ఉంటారు పెద్దలు, ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏమిటిటా మాట్లాడుతున్నాడు అని చెప్పి పాతకాలం వారు, కొంతమంది వృద్ధులు. కానీ ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారు అన్ని రోజుల్లోనూ ఉంటూనే ఉన్నారు. అలాంటి వారు ఉండడం వలనే మన ధర్మము, మన శాస్త్రము, మన వేదము ఇవన్నీ కూడా అంతకంతకీ వృద్ధి చెందుతూ వస్తూ ఉన్నాయి. ఒక ఆయన అంటాడు, గ్రహణం కాలంలో ఇంట్లో కూర్చోకూడదు, బయటకు వచ్చి భోజనం చెయ్యాలి అంటాడు. అందరం కలిసి భోజనం చేద్దాం రండి అంటాడు, అందరికీ భోజనాలు పెడుతూ ఉంటాడు. వాడే హఠవాది అంటే. అటువంటి వాడికి పంచాంగంలో చెప్పినటువంటి సమయానికే పైన గ్రహణం ఏర్పడుతోంది, మళ్ళీ వీళ్ళు ఏ నిమిషానికి గ్రహణం విడిచేస్తోంది అని చెప్పారో ఆ నిమిషానికి ఆకాశంలో గ్రహణం విడవబడుతోంది. నాసా వారు కూడా ఒప్పుకున్నారా మాట. వాళ్ళు కూడా పంచాంగాలన్నీ కూడా చాలా ప్రామాణికమైనటువంటివి, వాళ్ళు ఎంతో ఆలోచించి ఎంతో విజ్ఞానాన్ని వాళ్ళలో నింపుకుని ఉన్నటువంటి వారే ఉన్నారు, చాలా గొప్పగా రాస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి సమయానికే అక్కడ ఆరంభమవుతోంది అని చెప్పినా దాని మీద ఏమాత్రము ప్రామాణిక బుద్ధి ఉండదు. ఇంట్లో కూర్చోకూడదు, వచ్చి భోజనం చేద్దాం రండి అని చెప్పి నలుగురిని తీసుకుని వెళ్తాడు.
ఇలాంటి వీళ్ళు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. వాళ్ళ వల్ల ఎప్పటికైనా సరే సనాతన ధర్మం ఇంకొంత ఉత్తమమైనటువంటి మార్గంలోనే వెళ్తూ ఉంటుంది తప్ప ధర్మానికి ఎప్పుడూ లోటు ఏర్పడదు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కర్మబుద్ధి కలిగినటువంటి వాడు, కర్మబుద్ధి ఎందుకు ప్రశంసింపబడుతున్నాడు అని అంటే ఆ కర్మబుద్ధి తోటి నేను ఈ పని చెయ్యాలి, నేను ఇలా ప్రవర్తించాలి, ఇది ధర్మము, ఈ ధర్మాన్ని నేను ఆచరించాలి అని చెప్పి అతను తన యొక్క ధర్మాన్ని విడవకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి వారు ఎంతమంది ఉన్నా సరే తన యొక్క ధర్మ పాలనతోటి తను చేసేటటువంటి ధర్మ కార్యంతో ధర్మాన్ని అతను ఇంకా రక్షిస్తూనే ఉంటాడు. అలా రక్షించినటువంటి వాడు ఆ ధర్మాన్ని ఎప్పుడూ రక్షిస్తూ సకాలంలో ఆ కర్మలన్నీ ఆచరిస్తూ ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను మళ్ళీ ధర్మం చేత రక్షింపబడుతూ ఉంటాడు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. అందువల్ల అతను గొప్పవాడు. ఇతను ధర్మాన్ని రక్షిస్తున్నాడు, ఆ ధర్మం చేత రక్షింపబడుతూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు తన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. నాకు ఈ ప్రయోజనం ఉంది, ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందన్నారు కాబట్టి నేను ఏ పనులు చేయక్కర్లేదు, నాకు ఇంత బాగుంటుంది అని అతను ఆగిపోవట్లే. తన పుణ్యం ఎంత ఉన్నా ఇంకా పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతను తూష్ణీం భావంతో ఏ పని చేయకుండా ఉండట్లేదు. అందువల్ల కర్మని ఎప్పటికప్పుడు తన యొక్క ధర్మాన్ని విద్యుక్త ధర్మము అంటూ ఉంటారు పెద్దలు. ఆ విద్యుక్త ధర్మాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా ఆ ధర్మానికి లోపం జరగకుండా తను తన కార్యాన్ని చేస్తూ ఉంటే, ఓ ఉత్తమ ఉపాధ్యాయుడైతే పిల్లలకి పాఠం చెప్పడం, ఓ గృహిణి అయితే ఇంట్లో కావలసినటువంటి పనులన్నింటినీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండడం, ఇంకా ఏమైనా ఇంటికి కావలసిన పనులు చేస్తూ ఉండడం, భర్తకి చేదోడు వాదోడుగా సహకరిస్తూ ఉండడం, భర్త ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ చక్కగా పోషిస్తూ ఉండడం, ఓ తండ్రి పిల్లల్ని సక్రమంగా పెంచడం, పిల్లలు తండ్రి మాట వింటూ ఉండడం, ఇలా వారి వారి ధర్మములు ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిని ఆచరించుకుంటూ వెళ్తే చాలు, వాటిల్లో లోపం లేకుండా ఉంటే చాలు. అవి చేస్తూ ఉంటే అటువంటి వాడు ఎప్పటికైనా సరే తన యొక్క కర్మ ఫలాన్ని తప్పక పొందుతాడు. అతను చాలా గొప్పవాడిగా కీర్తింపబడతాడు అని చెప్పి ఆ పైన యో హిదిష్టముపాసీనః నిర్విచేష్టః సుఖం శయేత్ అవసీదేత్ సదుర్బుద్ధిః ఆమో ఘట ఇవోదకే. ఇక యః దిష్టం ఉపాసీనః నిర్విచేష్టః సుఖం వసేత్ సుఖం శయేత్. చాలా గొప్ప మాట. లోకంలో ఇటువంటి వారందరినీ కూడా మనం ప్రేరేపించవలసినటువంటి సమయం మనకి వచ్చింది. ఈ శ్లోకం అదే అర్థాన్ని చెప్తూ ఉన్నది. చాలా విశిష్టమైనటువంటి అర్థం చెప్తూ ఉన్నది ఈ శ్లోకం. ద్రౌపదీదేవి అంటోంది, ధర్మరాజా కర్మ ఫలం ఎంత గొప్పది అని అంటే, లోకంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళకి ఏదో భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఆలోచించి భాగ్యం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ వయసు నుంచి బాగుంటుంది అని ఎవరో ఒక ఆయన చెప్పుంటాడు, లేక ఇగో ఈ ఫలానా సంవత్సరం నుంచి నీకు అద్భుతంగా ఉంటుంది, రాజయోగం పట్టేస్తోంది అని చెప్పని ఉంటాడు. ఇక నాకు పట్టేసింది రాజయోగం అని చెప్పి తన అదృష్టం మీద నమ్మకం పెట్టుకుని ఏ పని చేయకుండా సుఖం శయేత్ అతను నిద్రపోతూ ఉంటాడో, ఏమాత్రం ఉద్వేగం లేకుండా ఉత్సాహం లేకుండా ఏ పని చెయ్యాలనేటటువంటి సంకల్పం లేకుండా నిర్విచేష్ట ఏ పనులు చేయకుండా, ఏం కష్టపడ్డు, ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురికాడు, సమర్థంగా ఉండాలి అని అనుకోడు. కేవలం ఎవరన్నా అడిగితే నాకు వస్తుంది, భాగ్యం వస్తుంది, నాకు ఆ రోజు నుంచి బాగుంటుంది, ప్రస్తుతం నా సమయం బాలేదు, నా సమయం బాగున్నప్పుడు నేను అన్నీ పొందుతాను అని చెప్పి ఉన్నటువంటి సమయాన్నంతా వృధా చేసుకుంటూ రాబోయేటటువంటి
భాగ్యం మీద లేక అదృష్టంతో కలిసి వచ్చేటటువంటి వాటి మీద ఆలోచించుకొని, అంటే కొంతమంది చూడండి లాటరీలో డబ్బులు పెడతారు, డబ్బు వచ్చేస్తుంది అనుకుంటారు, ఎంత నష్టపోతారో వాళ్ళకే తెలియదు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో కొత్త కొత్త మాయల్లో పడిపోయి దాంట్లో 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేస్తుంది అని చెప్పంటే వెంటనే అటువైపు వెళ్ళిపోతారు, నాకు వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి అవకాశాలన్నిటిని నాశనం చేసుకుని కష్టపడి పనిచేయకుండా చాలా తక్కువ శ్రమ పడతాను, నాకు అనంతమైనటువంటి ఫలితం కలగాలి, నేను 10 నిమిషాలే చదువుతాను, పరీక్షలో మటుకు నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేటటువంటి భావనతోటి ఈ మధ్యలో ఫలానా ఆయన నాకు బాగుంటుందని చెప్పాడు, ఇగో ఈ యంత్రం పెట్టుకుంటే బాగుంటుంది, ఈ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి వాటి మీద నమ్మకం పెట్టుకుని పూర్తిగా వాటిని నమ్మవలసిందే. వాటిల్లో కూడా చాలా గొప్పదైనటువంటి విజ్ఞానం ఉన్నది, అది తప్పు అని చెప్పడం తాత్పర్యం కాదు. కానీ వాటి మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని పురుష ప్రయత్నం లేకుండా కష్టపడి పనిచేయకుండా ఏ విధమైనటువంటి శ్రమ పడకుండా చాలా స్వల్పమైనటువంటి కష్టంతో అనంతమైనటువంటి ఫలితం రావాలి అని చెప్పి అనుకుంటూ ఎవడైతే ఏ పని చేయకుండా సుఖం శయేత్ చక్కగా నిద్రపోతూ ఉంటాడో అవసీదేత్ సదుర్బుద్ధి, అటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాడు, అంటే ఈ భావనతో ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు చెడ్డదారిలో వెళ్తున్నాడు అని మనం గమనించాల్సిన అవసరం వచ్చింది. కేవలం ఈ కొన్నిటి మీద నమ్మకం పెట్టుకుని ప్రయత్నం చెయ్యకుండా సంకల్ప బలం లేకుండా చాలా తేలిగ్గా జీవితాన్ని స్వీకరించి, మన పెద్దలు మనకంటే ముందరివారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని దుఃఖాలను అనుభవించారో, ఎన్ని రోజులు నిద్ర ఆహారాలు లేకుండా గడిపారో, వాటిని వేటిని కూడా గుర్తించకుండా, వాటిని గుర్తు తెచ్చుకోకుండా కేవలం భాగ్యం అదృష్టం వీటి మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని కాలం గడిపేటటువంటి వారిని దుర్బుద్ధి అని చెప్పి అంటోంది ద్రౌపదీదేవి. అందువల్ల అటువంటి దుర్బుద్ధులని మనం మార్చవలసినటువంటి పని కూడా ఉంది అని తెలుస్తూ ఉన్నది ఈ శ్లోకం వలన. అలాంటి వారు చివరికి ఏమవుతారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే అటువంటి వారు ఎప్పటికైనా సరే నశించిపోతారు, కష్టాల పాలవుతారు. ఎలా అంటే ఆమోఘట ఇవోదకే, ఒక కుండ ఉందనుకోండి, దాన్ని బాగా కాల్చి ఆ తర్వాత తీసుకువెళ్ళి మనం నీళ్ళల్లో పెట్టి నీళ్లు తీసుకుంటూ ఉంటే అది ఏమాత్రం చలించదు, చక్కగా నీళ్లు తీసుకోవడానికి అది సాధారణంగా ఉపయోగపడుతుంది. అదే తయారు చేసిన కుండను తయారు చేసినట్టుగా కాల్చకుండానే తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచితే అది మొత్తం అంతా కూడా శిథిలమైపోయి నీళ్ళల్లో కలిసిపోతుంది. అలాగే ఇతను కూడా, అంటే ఈ కాల్చడం అనేటటువంటిది ఇక్కడ శ్రమతో చెప్తూ ఉన్నది ఆవిడ. ఈ కాల్చడం కుండకి ఎలా అయితే సంస్కారమో, అది కాల్చిన తర్వాత ఎలా అయితే గట్టిపడుతుందో, ఆ గట్టిపడిన తర్వాత నీడను ఎలా అయితే అది ఉంచుకోగలదో, అలాగే మనిషి కూడా ప్రయత్నం అనేటటువంటి దాంతో బాగా కాల్చబడాలి, కష్టం అనేటటువంటి దాంతో కాల్చబడాలి. వాడు కష్టపడాలి. సుఖంగా ఏమొస్తుంది, వస్తే మనకు ఎన్ని రోజులు నిలబడుతుంది. కావున వాడు కష్టాలు పడాలి, చాలా అవమానాలు పడాల్సి వస్తుంది, వాటిని కూడా స్వీకరించాలి, చాలా విజయాలు పొందాల్సి వస్తుంది, అహంకారపడకూడదు, చాలా దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది, అనుభవించాలి. ఒక్కొక్కసారి ఎందుకు ఏడుస్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తుంది, స్వీకరించాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, జ్ఞానాన్ని సాధించుకోవాలి. నేను ఈ పని కోసం కష్టపడాలి అని చెప్పి చివరికి ఒక నిర్ణయాన్ని స్వీకరించాలి, దానికోసం కష్టపడాలి. నిద్ర, ఆహారం, సుఖం ఇటువంటి వాటిని వదిలిపెట్టాలి, సౌకర్యాలు అన్నింటినీ వదిలిపెట్టాలి. ఒక లక్ష్యం, దానికోసం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. ఉన్నతమైనటువంటి నేను ఉద్యోగం పొందాలి అని ఒక వ్యక్తి అనుకుంటే దానికోసం ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్నింటినీ ప్రయత్నించి చూడాలి. వాటన్నిటిలోనూ కూడా తను ఉన్నారో అని అనిపించుకోవాలి. ఓ విద్యార్థి మంచి ర్యాంక్ సాధించాలి, కష్టపడాలి కూర్చుని. దీంట్లో ఆ నిద్ర, ఆహారం ఇవేవి పట్టించుకోకూడదు.
అలా అటువంటి భావాలతోటి వాడు ఉన్నట్లయితే జీవితంలో అతనికి వీటన్నిటి మీద ఒక అనుభవం అనేటటువంటిది వస్తుంది. ఆ అనుభవం వస్తే అటువంటి వాడిని ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. కుండతో సాదృశ్యం చూపిస్తోంది ఆవిడ. కుండ కూడా అప్పుడే తయారైనటువంటిది అలాగే తీసుకువెళ్తే కాల్చకుండా ఎలా నశించిపోతుందో, కాల్చిన తర్వాత దాంట్లో ఎన్ని నీళ్లు పోయండి ఏమాత్రం చలనం లేదు, ఆ కుండ నిండిపోయేంత వరకు నీళ్లు పోసినా సరే అది నీటిని అలాగే ఉంచుకోగలదు, ఎన్ని రోజులైనా ఉంచుకోగలదు. సుమారుగా ఇన్ని రోజులు కుండలో నీళ్లు ఉంటాయి అనేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి అది అన్ని రోజులు ఉంచుకోగలదు. అందువల్ల ఆ కుండకి ఆ శక్తి ఎలా వచ్చిందంటే కాల్చడం వల్ల వచ్చింది. మనిషి కూడా ప్రయత్నం చేయడం మొదలుపెట్టి కష్టపడడం మొదలు పెడితే అతను ఆ తర్వాత వచ్చేటటువంటి సుఖాన్ని వదిలిపెట్టుకోకుండా తనలో ఉంచుకోగలడు. కుండలో నీళ్లు ఉన్నట్లుగా తనలో ఆ వచ్చినటువంటి పని వల్ల వచ్చినటువంటి సుఖం ఏదైతే ఉన్నదో, ఓ ధర్మకార్యం ఆచరించడం వలనో, ఓ కష్టం వలనో, ఓ ప్రయత్నం వలనో ఏదైతే అతను భవిష్యత్తులో ఒక ఐశ్వర్యాన్నో అదృష్టాన్నో పొందుతున్నాడో దాన్ని అతను సమర్థించుకునేటటువంటి శక్తిని పొందుతాడు. ప్రయత్నం లేకుండా భాగ్యం మీద నమ్మకంతో, అదృష్టం మీద నమ్మకంతో ఎవరైతే కాలాన్ని గడుపుతారో అటువంటి వారికి కొన్ని రోజుల తర్వాత ఒకవేళ సుఖం ప్రాప్తించవచ్చుగాక, వాళ్ళు అనుకున్నటువంటి భాగ్యం వాళ్ళకి దక్కచ్చుగాక, అదృష్టం వాళ్ళ విషయంలో నిజం కావచ్చుగాక, కానీ దానివల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని, అంటే అతను ఏ ఫలితాన్ని అయితే కోరుకుంటున్నాడో అది ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతే దాన్ని మెయింటైన్ చేసేటటువంటి శక్తి ఉండదు, సమర్థించుకునేటటువంటి శక్తి ఉండదు. ఉద్వేగపడిపోతాడు, అహంకారపడిపోతాడు, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు, నన్ను మించిన వాడు లేడు అని విర్రవీగిపోతాడు, తామస ప్రవృత్తి వచ్చేస్తుంది, కామక్రోధాలన్నీ ఒక్కసారి వచ్చి అతన్ని పెనవేసుకుపోతాయి. చివరికి ఆ నడిమంత్రపు సిరి అంటారే, అలా ఆ వచ్చినటువంటి దాన్ని ఎక్కువ రోజులు కాపాడుకోలేక చివరికి వినాశనం చెందిపోతాడు. కుండలాగా కుండ సిద్ధమైంది, దాంట్లో కావలసినటువంటి నీళ్లు కూడా వచ్చినాయి, నిలబెట్టుకోగలిగిందా? నాశనమైపోయింది. వీడు అంతే. ఇంతటి అర్థాన్ని కేవలం 32 అక్షరాల్లో ద్రౌపదీదేవి చాలా చక్కగా యోహిదిష్టం ఉపాసీన నిర్విచేష్ట సుఖం వసేత్ ఆ పదముల పొందిక చూస్తూ ఉంటే ఎంత గభీరమైనటువంటి అర్థాన్ని ఆవిడ చెప్తూ కర్మ ప్రాథమ్యాన్ని ఆవిడ తెలియజేస్తూ ఉన్నదో మనకి అర్థమవుతూ ఉన్నది. వచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా నీలో సంస్కారం ఉండాలి. చాలామంది లోకంలో నాకు అది కలగలేదు, నాకు అది రాలేదు అని అనుకుంటూ ఉంటారు. వచ్చిన తర్వాత మనం నిలబెట్టుకునేటటువంటి స్థితి, ధృతి, ధైర్యం, ఆ శక్తి, సామర్థ్యం ఉన్నాయా అది ఆలోచించరు. ఒకవేళ వచ్చేస్తే దాన్ని నిలబెట్టుకోలేక చాలా అవమానాలు పొందుతూ ఉంటారు, చాలా కష్టాలు పొందుతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రయత్నం ఏదైతే అది పొందడానికి సక్రమంగా జరగవలసింది ఉందో అది జరగలేదు. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆ ఆలోచనలు ఇతన్ని దృఢం చేస్తాయి. అందుకనే కష్టపడుతూ రండయ్యా, ఒక్కసారి పెరుగుదామని ఆలోచించద్దు, అది శాశ్వతం కాదు, నిత్యమైనటువంటి స్థితి కాదు అది అని చెప్తూ ఉంటారు పెద్దలు. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే మనకి ఆ మాట స్పష్టమవుతూ ఉంటుంది. అందువల్ల ఆ భాగ్యాన్ని ఇంకో దాన్ని నమ్ముకుని నాకేదో రేపు వచ్చేస్తుంది, అది వచ్చేసేంత వరకు నేనేం చెయ్యక్కర్లేదు, కేవలం నేను ఎదురు చూస్తూ ఉంటే చాలు అని ప్రయత్నం చేయకుండా కూర్చుని ఉండేటటువంటి ఏ విద్యార్థి కానీ, ఏ ఉద్యోగి కానీ, ఏ అధికారి కానీ, ఏ మనిషి కానీ వాడు సుఖపడడు. పైగా తనకు వచ్చినటువంటి దాన్ని భరించలేక తను చివరికి వినాశనాన్నే పొందుతూ ఉంటాడు. అందువల్ల తగినటువంటి ప్రయత్నం చేయాలి. కష్టపడి ఒకదాన్ని సాధించుకుంటే ఆ వచ్చేటటువంటి ఆనందాన్ని పరిపూర్ణంగా మనిషి అనుభవించాలి. ఆనాడు వాడు పరిపూర్ణుడవుతున్నాడు. ఆ పరిపూర్ణత కలిగినప్పుడు ఒక వ్యక్తిత్వం అనేటటువంటిది అతనిలో మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. అది ఆదర్శం అవుతుంది తర్వాత తరానికి. ఆ తర్వాత తరం కూడా అతన్ని చూసి నేర్చుకుంటుంది. ఇదంతా ఒక వరసలో ఉండాల్సినటువంటి విధానం. అటువంటి విధానంలో మనిషి కష్టపడితేనే వాడు పై స్థాయికి వెళ్ళి నలుగురికి ఆదర్శ పురుషుడు కాగలడు, లేనివాడు నశించిపోతాడు అని చెప్పి చాలా వివరంగా ద్రౌపదీదేవి చెప్పి తథైవ
హఠ దుర్బుద్ధి శక్త కర్మణ్యకర్మ కృతే ఆసీత న చిరంజీవేత్ అనాథ ఇవ దుర్బల. ఇది పూర్వం చెప్పుకున్నాం. హఠబుద్ధి అని చెప్పి అంటే నాకు ఏదో విధమైనటువంటి విధంగా నేను కష్టపడకుండానే పూర్వజన్మ పుణ్యము పాపము ఇవేమీ లేవు, నేను ఇప్పుడు ఏం చేసుకున్నానో ఇదే నాకు అని చెప్పి వాదిస్తూ దేవుడి మీద ఎవరి మీద ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు శక్త కర్మణి అకర్మకృత్. వాడు కర్మ చేయడానికి వాడికి శక్తి ఉన్నది, కానీ అకర్మకృత్, వాడు ఏ పని చేయడు, అలాగే ఉంటూ ఉంటాడు. ఇలా ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు నా చిరంజీవేత్, వాడు చిరంజీవిగా ఉండలేడు. ఎక్కువ రోజులు వాడి యొక్క జీవనం అనేటటువంటిది కొనసాగదు. అనాథ ఇవ దుర్బల. ఏ శక్తి లేనటువంటి వాడు అనాథగా లోకంలో ఎక్కడైనా సరే జీవనం కొనసాగించగలడా? ఏదో ఒకటి ఉండాలి. శరీర దృఢత్వమో మంచి బుద్ధో మంచి మాటో ఏదో ఒకటి ఉంటే అనాథ అయినప్పటికీ కూడా లోకంలో వాడు ఉండగలడు. లేకపోతే ఎవరో ఒకరు అతన్ని మోసం చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, చివరికి అతన్ని కష్టాల పాలు చేస్తారు. అలాగే వీడు కూడా ఏ విధమైనటువంటి ధర్మ కార్యాన్ని ఆచరించక నాకు ఏది కలిగితే అదే కలుగుతుంది, నేనేం పని చేస్తే అదే నాకు వస్తుంది, పూర్వజన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు రావడం ఏమిటి, నేను పుణ్యం చెయ్యను అని చెప్పి ధర్మం లేదు వేదం లేదు అని నాస్తిక్య బుద్ధితోటి వ్యవహరిస్తూ ఉంటాడో వాడు కూడా నశించిపోతాడు తప్ప చిరజీవిగా ఉండలేడు. అలాగే వాడు ఎక్కువ రోజులు బ్రతికినా వాడి ఖ్యాతి వాడిని ఏమాత్రము కూడా రక్షించదు. అంటే వాడికి మంచి పేరు ఉండదు. చనిపోయిన తర్వాత నలుగురు చెప్పుకుంటే కదా మంచితనం అనేటటువంటిది మనది ఏమిటో తెలుస్తుంది. మనం కూడా నలుగురు నోట్లలో చిరజీవులుగా ఉంటాం. భౌతికంగా ఇక్కడ లేకపోయినా నలుగురు మాట్లాడుకునేటువంటి మాటల్లో అయినా బ్రతికుంటాం. వీడికి అక్కడ కూడా అవకాశం లేదు, వాడి గురించి ఎవరు మాట్లాడుకోరు, వాడు ఏ సుఖాన్ని పొందలేడు. కావున ఎప్పుడూ కూడా భాగ్యం మీద అంటే అదృష్టం మీద ఆధారపడి మన బ్రతుకు ఉండకూడదు. చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ ఎప్పుడైనా సరే ప్రతి చిన్న విషయంలో కూడా ప్రయత్నాన్ని మనం చూసుకుంటూ ఉండాలి, ప్రయత్నం చేయాలి. ఆ పైన భగవంతుడిని మనం ప్రార్థించాలి. స్వామి, నా శక్తి మేర నేను కృషి చేస్తున్నాను, నా శక్తి మేర నేను ప్రయత్నం చేస్తున్నాను, ఈ మార్గంలో నాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి అపజయాలు లేకుండా నన్ను రక్షించు అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని పొంది, నాకు భగవంతుడి వెనకాల ఉన్నాడు, నేను ప్రయత్నం చేస్తాను, నా పరిధిలో లేనటువంటి ఏవైనా విషయాలు ఒకవేళ నా ప్రయత్నాన్ని దెబ్బతీసేటట్లయితే భగవంతుడు దాన్ని అడ్డుకుంటాడు అనేటటువంటి భావనతోటి మనం పనిచేయాలి తప్ప గుడికి వెళ్ళి వచ్చేసాను కాబట్టి నాకు కావలసినటువంటి మార్కులు దేవుడు ఇచ్చేస్తాడు, దీపారాధన చేశాను కాబట్టి నాకు కావలసినటువంటి ఐశ్వర్యం వచ్చేస్తుంది, యంత్రం పెట్టాను కాబట్టి నేను సుఖంగా ఉండిపోతాను, ఏదో రత్నం పెట్టేసుకున్నాను కాబట్టి లేక తాయెత్తు కట్టేసుకున్నాను కాబట్టి నాకు కావలసినవన్నీ అయిపోతాయి అని వాటి మీద ఆలోచనలు పెట్టుకుని మన జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపకూడదు. రెండవది, నాస్తిక్యమైనటువంటి బుద్ధితోటి వేదము ధర్మము ఇవేవీ లేవు అనేటటువంటి మాటలతోటి ఎప్పుడూ కూడా మనం జీవనాన్ని కొనసాగించకూడదు. అలా ఎవరైనా ఉన్నట్లయితే వారిని మనం లోకంలో మార్చవలసినటువంటి అవసరం ఉన్నది అంటూ ఈ రెండు అంశాలని కూడా ప్రధానంగా మనకి ఈనాటి ఈ శ్లోకముల ద్వారా ద్రౌపదీదేవి తన వాక్యములను ధర్మరాజుకు వినిపిస్తూ ఉన్నటువంటిది వృత్తాంతాన్ని తెలుసుకుని మనం ఈ అర్థాన్ని పరిగ్రహించాం. ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుంటూనే స్వామివారిని చక్కగా ప్రార్థిద్దాం. మనం ఇప్పుడు ఏ సిద్ధాంతమైతే చివరికి చెప్పుకుని ఉన్నామో ఆ సిద్ధాంతాన్ని అనుసరించి జీవనం కొనసాగించాలి. అలా మన ద్వారా మనకి పరిపూర్ణత కలిగి ఆదర్శ జీవనం మనది అయ్యి మన ద్వారా నలుగురు కూడా ప్రేరేపణ పొంది ఉత్తమమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి. అటువంటి విధంగా మనల్ని ఉత్కృష్టమైనటువంటి స్థానంలో నలుగురికి ఆదర్శవంతుడిగా అయ్యాము అని అంటే మన జీవితానికి అంతకంటే పరమార్థం లేదు. అటువంటి స్థితిలో మనల్ని నడపమని మనల్ని ఉంచమని స్వామివారిని ప్రార్థిద్దాం. తప్పక ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
చక్కగా ఆచార్యుల వారి ద్వారా కర్మను ఆచరిస్తే వచ్చేటటువంటి ఫలం గురించి మనం తెలుసుకున్నాం. అంతేకాని ఎటువంటి కర్మ కూడా మనం ఆచరించకుండా ఏదో భగవంతుడి మీద మేము భారం వేసేసాము కాబట్టి నేను ఇలా ఉంటే నాకు అన్నీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకున్నాం. ఒక చీమ ఉన్నది. చీమ నిదానంగా అలా నడుస్తూ వెళ్ళిందనుకోండి, అది దగ్గర దగ్గర కొన్ని వేల కిలోమీటర్లు కూడా చక్కగా ప్రయాణం చేస్తుందట. దాని లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించుకుంటుందట. కానీ అగచ్చన్ వైనతేయోపి, ఒక గరుత్మంతుడు ఉన్నాడు. ఒక్కసారి ఇక్కడి నుంచి ఎగరాలి అని అంటే మినిమం ఎంత లేదన్నా ఒక 10 అడుగులో 20 అడుగులో ఎగరగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నది ఆయనకి. కానీ ఆయన ఎగరకుండా అలాగే కూర్చున్నట్లయితే అతని యొక్క లక్ష్యాన్ని అతను ఛేదించుకుంటాడా? అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాని దగ్గరికి అతను వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. అలాగే కర్మ అనేటటువంటి ఇక్కడ గమనం అనేటటువంటి క్రియ ఏదైతే ఉందో, వెళ్ళటం అనేటటువంటిది క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ ద్వారా లక్ష్యాన్ని పొందుతున్నాం. అలాగే మనకు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ వస్తువు మనకు దక్కాలి అని అంటే దానికి కావాల్సినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలను అనుసరిస్తూ దానికి కావాల్సినటువంటి కర్మను ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అలా చేస్తేనే కర్మఫలం అనేటటువంటిది కలుగుతుంది. అంతేకాని కేవలము ఏదో నవరత్నాలో ఇంకొకటో మనం పెట్టుకొని దాని ద్వారా మనం ఏదో పొందేద్దాము అనేటటువంటి ఆలోచన మీరు చెయ్యకండి అనేటటువంటిదే ఈ శ్లోకముల యొక్క సారాంశం. చక్కగా అంతటి మహత్తరమైనటువంటి శ్లోకాలను మనం తెలుసుకున్నాం. ఇక 32వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యశ్చదిష్టపరో లోకే ఇష్టదిష్టపరో లోకే యశ్చాపి హఠవాదికః యశ్చాపి హఠవాదికః ఉభావపి షఠావేతౌ ఉభావతి శుద్ధావేతౌ కర్మ బుద్ధిః ప్రశస్యతే కర్మ బుద్ధిః ప్రశస్యతే యో హి దిష్టముపాసీనః యో హి దిష్టముపాసీనః నిర్విచేష్టః సుఖం శయేత్ నిర్విచేష్టః సుఖం శయేత్ అవసీదేత్ స దుర్బుద్ధిః అవసీదేత్ స దుర్బుద్ధిః ఆమో ఘట ఇవోదకే ఆమో ఘట ఇవోదకే తథైవ హఠ దుర్బుద్ధిః తథైవ హఠ దుర్బుద్ధిః శక్తః కర్మణ్యకర్మకృత్ శక్తః కర్మణ్యకర్మకృత్ ఆసీతన చిరంజీవేత్ ఆసీతన చిరంజీవేత్ అనాథ ఇవ దుర్బలః అనాథ ఇవ దుర్బలః. ఓం నమో వెంకటేశాయ. మన ఆలోచనా తత్వం సాధారణంగా ఒక విషయం మీద కొన్ని రోజుల వరకే ఉంటుంది. అంటే ఒక ధర్మాన్ని, ఒక అర్థాన్ని, ఒక విషయాన్ని మనం విన్నాము అని అంటే దాని గురించి మనం కొన్ని రోజులు మాత్రమే ఆలోచించగలం. మెల్లిగా ఒక వారానికో నెల రోజులకో మరుగున పడిపోతుంది. మనం మన బుద్ధిలో మళ్ళీ ఆ విషయాన్ని పరస్పరం అనుకుంటూ దాని గురించి ఎక్కువగా విచారించుకుంటూ అదే ధర్మాన్ని మనం అవలంబించాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోలేము. అలా మనకున్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మరుపు అనేటటువంటిది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదే ఒకే విషయాన్ని కూలంకషంగా ఒక సాధనా రూపంలో ఎక్కువ రోజులు మనం విచారించుకుంటూ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం కూలంకషంగా విచారించుకుంటూ వెళ్ళినట్లయితే భారత తత్వం అనేటటువంటిది మనకి స్పష్టమవుతూ ఉంటుంది. అదే ద్రౌపదీదేవి పునఃపునః తన వాక్యాల ద్వారా మనకి నేర్పుతూ ఉన్నది. అటువంటి ఈ సాధనా పరంపరలో మనం ఎన్నో విశిష్టమైనటువంటి వాక్యాల్ని స్వామివారి అనుగ్రహంతో ప్రతినిత్యము కూడా వింటూ ఉన్నాం. అందుకు స్వామివారికి మనందరం కూడా కృతజ్ఞులమై స్వామివారి ఆశీస్సులు మనందరికీ కూడా కలగడం కోసమని చెప్పి చక్కగా ఈనాడు గోవిందనామ సంకీర్తనం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరితో కలిసి చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహంతో ఒక సాధనా మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మధ్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద నాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చాక గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ
నిబంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటికసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రాక్షిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమదయాలో పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేషశాయనే శేషాద్రి నిలయ మధ్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.